హాయ్ అండి. ఈరోజు పీసీఓడి సిమ్టమ్స్ చెప్తాను. అందరికీ ఒకేలాగా ఉండవండి. కొంతమందికి కొన్ని విధాలుగా ఉంటుంది. కొంతమంది ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతారు, కొంతమంది లాస్ అవుతారు, కొంతమందికి ఏమో అన్‌వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. అండ్ ఆబ్వియస్‌గా కామన్‌గా అందరికీ ఉండే కామన్ ఏంటిదంటే మెన్స్ట్రువల్ సైకిల్ డిజార్డర్‌గా ఉంటుందండి. ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నాయంత మాత్రాన ఒకవేళ మనకేదో ప్రాబ్లమ్ ఉంది అనుకొని మనమే డిసిషన్ తీసుకోకుండా ఫస్ట్ ఒక గైనకాలజిస్ట్‌ని విజిట్ చేసి వాళ్ళు బేసిక్ టెస్ట్‌లు చేస్తారండి. అప్పుడు ఒకవేళ కన్ఫర్మ్ అయింది అనుకోండి, బ్రెయిన్‌కి పెద్ద టెన్షన్, స్ట్రెస్ లాంటివి ఏమి ఇవ్వకుండా ఓకే అని అనుకొని జస్ట్ రిలాక్స్డ్‌గా ఉండాలండి. బికాజ్ ఆఫ్ యూట్రస్‌కి కావాల్సిన హార్మోన్స్ అన్నీ బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి బ్రెయిన్‌కి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వడం వల్ల అది ఫంక్షన్ కరెక్ట్‌గా చేయకపోవడం వల్ల మన యూట్రస్ ఫంక్షనింగ్ కరెక్ట్‌గా ఉండదండి. పీసీఓడి అంటే ఏం లేదండి, పాలిసిస్టిక్ ఓవరీస్ డిసీజ్ అని అంటారు. డిసీజ్ అంటే అది పెద్ద డిసీజ్ అని కూడా ఏం కాదు, జస్ట్ సిస్ట్లు ఫామ్ అవుతాయని. ఆ సిస్ట్లు ఫామ్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ ఏంటిదని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.